నా ప్రాణం నువ్వేలే పార్ట్ 14. శృతి ఆఫీస్ కి రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి పర్ఫెక్ట్ అనుకుని వాచ్ చూసుకుని ఇంకా టైం ఉంది, నా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూద్దామని కాసేపు గులాబీ మొక్కల దగ్గర కూర్చుని వాటిని చూస్తూ ఉంటుంది. అవి కృతిని పలకరిస్తున్నట్లుగా తెగ ఊగుతూ ఉంటాయి. అది చూసి కృతి, ఏంటి ఓ తెగ ఊగుతున్నారు, ఓ నాకు హాయ్ చెప్తున్నారా అని ఒక పువ్వుకి ముద్దు పెట్టుకుంటుంది. కృతి ముద్దు పెట్టుకోగానే ఇంకా ఎక్కువగా ఊగుతుంటాయి. ఓయ్ మరీ అంత ఎక్కువగా ఊగకండి, ఆయాసం వస్తుంది, తర్వాత నీరసం వస్తుంది అంటుంది. నాకైతే తెలియదు, మరి మీకేమనిపిస్తుందో చెప్పండి. కృతి అలా అనగానే మొక్కలు ఊగడం ఆపేస్తాయి. దానికి కృతి నవ్వుతూ, వెరీ గుడ్, అలా చెప్పగానే వినాలి, గుడ్, నా బంగారాలు ఇలాగే ఉండాలి అంటుంది. కృతి మాటలు విని బాల్కనీలో నుంచి కిందకి చూస్తున్న అశ్వత్ కు రెడ్ కలర్ ప్లెయిన్ శారీ కట్టుకుని నుదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకుని చేతికి సింగిల్ బ్యాంగిల్ వేసుకుని పూల మధ్యలో కృతిని చూడగానే అలా మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు అశ్వత్. ఇంకా తనను అలాగే చూస్తూ నవ్వుకుంటూ తన కెమెరాతో ఫోటోలు క్లిక్ క్లిక్ మనిపిస్తూ ఉంటాడు. ప్రణవ్ వచ్చి నవ్వుతూ, ఏంట్రా కృతి మొక్కలతో మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడే కాలేజ్కి వెళ్ళడానికని వచ్చిన దీక్ష, మనుషుల కంటే అవే నయం కృతి, చెప్పగానే ఊగడం ఆగిపోయాయి అని ప్రణవ్ వైపు చూస్తూ, కానీ కొంతమంది మనుషులు ఎన్నిసార్లు చెప్పినా సరే మనిషి మాటలు పట్టించుకోరు, మనసుని అర్థం చేసుకోరు అంటుంది. ఈలోపు అశ్వత్ వచ్చి, ఇప్పుడు నీ మనసు ఎవరు అర్థం చేసుకోలేదు దీక్ష అంటాడు. దీక్ష ప్రణవ్ వైపు చూసి చెప్పనా అని కళ్ళతోనే సైగ చేస్తుంది. ప్రణవ్ కంగారుగా వద్దు ప్లీజ్ అన్నట్లు సైగ చేస్తాడు. దీక్ష నో చెప్పేస్తా అన్నట్లు చూస్తుంది. ప్రణవ్ ఎవరో చూడకుండా, నీకు దండం పెడతానే చెప్పగే ప్లీజ్ అన్నట్లు దీనంగా ఫేస్ పెడతాడు. అశ్వత్, ఏంటి దీక్ష మాట్లాడవే, చెప్పు, నిన్ను అర్థం చేసుకోకుండా బాధ పెట్టింది ఎవరైనా సరే వాళ్ళ కదా నేను చూసుకుంటాను అంటాడు. దీక్ష మనసులోనే నవ్వుకుని, అదేం లేదన్నయ్య, ఏదో క్యాజువల్ గా అన్నా, ఎంతైనా ఒక్కొక్కసారి మనుషుల కంటే ఇవే మనల్ని ఎక్కువగా అర్థం చేసుకుంటాయి అని ప్రణవ్ వైపు చూస్తుంది దీక్ష. ప్రణవ్, అమ్మయ్య చెప్పలేదు, రాక్షసి భయపెట్టి చంపేసింది అని కోపంగా దీక్ష వైపు చూస్తాడు. అశ్వత్ కృతి వైపు చూసి, ఏంటి ఆఫీస్కి రావటం లేదా, ఈ రోజు జాయినింగ్ డే కదా అంటాడు సీరియస్ గా. కృతి, వస్తున్నా సార్, మరి ఇంకా రెడీ అవ్వలేదే అంటాడు. అశ్వత్ ఆ మాటకి కృతి ఒకసారి తనని తను చూసుకుని, ఈ మహానుభావుడికి నేను రెడీ అయినట్లుగా కనపడడం లేదా అనుకుని, నేను రెడీ అయ్యాను సార్ అంటుంది చిన్నగా. అశ్వత్, నువ్వు వెళ్తుంది ఆఫీస్కి అనుకున్నావా గుడికి అనుకున్నావా, చీర కట్టుకున్నావు అంటాడు. కృతి, ఏ సార్ ఆఫీస్లో చీర కట్టుకుని రాకూడదా అంటుంది. దానికి అశ్వత్ సీరియస్ గా చూసేసరికి, సరే సార్ వెళ్ళి మార్చుకుని వస్తానని వెళ్ళి ఈసారి లంగా ఓణి వేసుకుని వస్తుంది. లంగా ఓణిలో నడుస్తూ వస్తున్న కృతి నడుము కనబడుతుంది. రెప్ప వేయకుండా నడుము వైపే చూస్తూ ఉంటాడు మన అశ్వత్. కృతి అశ్వత్ ఎదురుగా నిలబడి, సార్ ఇప్పుడు ఓకేనా అంటుంది. దీక్ష, అబ్బా కృతి, ఈ డ్రెస్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో, ఎంత ముద్దొస్తున్నావో అని కృతిని ముద్దు పెట్టుకుంటుంది. అశ్వత్ మనసులోనే, నిజమే దీక్ష, చాలా ముద్దొస్తుంది అనుకుని, గాడ్, ఇది రోజు నన్ను ఏదో ఒకటి చేసేలానే ఉంది, ఇంత అందంగా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేని బంగారం అని అనుకుని, మనం ఏమైనా ఫంక్షన్కి వెళ్తున్నామా, హాఫ్ శారీలో వచ్చామంటాడు అశ్వత్. ప్రణవ్, అదేట్రా, ఈ డ్రెస్ బాగానే ఉంది కదా తనకి, అచ్చు బంగారు బొమ్మలా ఉంది అంటాడు. అశ్వత్ మనసులోని, నా భయం అదేరా, అసలే ముద్దుగా ఉంటుంది, ఈ డ్రెస్ లో ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు, ఇది ఇలా ఆఫీస్కి వస్తే దీనికి ఎవడైనా సైట్ కొట్టాడనుకో, వాణ్ణి నేను కొట్టాల్సి వస్తుంది, అంత దూరం రాకూడదని నా బాధ అని నిట్టూరుస్తూ, ఇంకా ఇక్కడే ఉన్నవే, వెళ్ళి చేంజ్ చేసుకుంటా అంటాడు. దీక్ష, పోనీ టీ షర్ట్ జీన్ ప్యాంట్ వేసుకుని రమ్మనేది అన్నయ్య అంటుంది. అశ్వత్ దీక్ష వైపు కోపంగా చూసేసరికి దీక్ష సైలెంట్ అయిపోతుంది. కృతి మళ్ళీ లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకుని వచ్చి, ఈసారైనా నచ్చుతుందో లేదో ఈ మహానుభావుడికి అనుకుంటూ అశ్వత్ ముందు నిలబడి నీరసంగా ఫేస్ పెట్టి సార్ అంటుంది చిన్నగా. ఫోన్ లో అప్పటి వరకు తల దూర్చి సీరియస్ గా ఫోన్ చూస్తున్న అశ్వత్ కృతి పిలుపుకి తలెత్తి చూసి మనసులోనే పర్ఫెక్ట్ అనుకుని, సరే పద అని కారు వైపు నడుస్తూ ఉంటాడు.
కృతి గుండెలపై చెయ్యి వేసుకుని ఇప్పటికైనా సరే అన్నాడు అని అనుకుని మనసులోనే దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుని తన స్కూటీ దగ్గరికి వెళ్తూ ఉంటే అశ్వత్ ఏంటి అటు వెళ్తున్నావు అని అంటాడు. కృతి సార్ నా స్కూటీ దగ్గరకు. అశ్వత్ అందరం ఒకే ఆఫీస్ కదా మళ్ళీ స్కూటీ ఎందుకు అంటాడు. ఇంకొక్కసారిగా కృతికి అశ్వత్ బాబు ఎవరిని దగ్గరికి కూడా రానివ్వడు. మీ విషయంలో మాత్రమే ఇలా ఉన్నాడన్న కరిష్మా మాటలు గుర్తుకు వచ్చి వద్దు సార్ మీరు ఎండి నేను ఎంప్లాయీని ఇలా ఒకే కారులో వెళ్తే బాగుండదు అంటుంది. అప్పుడే బయటకు వస్తున్న మినీ భార్గవిలు అశ్వత్ మాటలు విని చూడత్తా మనం అడిగితే కుదరదని దాన్ని రమ్మని పిలుస్తున్నాడు అంటుంది మినీ. భార్గవి చూస్తూ ఉంటే ఇదేదో మన కొంప ముంచేలానే ఉంది. నువ్వు ఎలాగైనా అది ఎక్కువ రోజులు ఆఫీసులో ఉండకుండా చెయ్యి, ఆ తర్వాత ఇంట్లో నుండి పంపిద్దాం అని అంటుంది. సరే అలాగే అత్తయ్య అని మిని తన కారులోనే వెళ్తుంది. ఇక ప్రణవ్ డ్రైవ్ చేస్తూ అశ్వత్ వైపు చూస్తాడు. అశ్వత్ ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటూ రోడ్డు అటు కాదు ఇటు అని అంటూ ఉంటాడు. అయినా ప్రణవ్ అలానే చూస్తూ ఉండడంతో అవునరా అవునరా కృతి చీరలో బాగుందని కదా వద్దన్నామని అంటాడు. ఇప్పుడు నేనేం అడగలేదే అంటాడు హైబో వింగ్ చేస్తూ. నువ్వు నోటితో అడగక్కర్లేదు, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావో నాకు తెలీదా. దానికి ప్రణవ్ నవ్వుతూ మరి బాగుంటే ఎందుకు వద్దన్నావు అంటాడు అశ్వత్. వెనకాలే స్కూటీలో వస్తున్న కృతిని కారు ఫ్రంట్ సైడ్ లో ఉన్న మిర్రర్లో చూపిస్తూ చూడు అది ఆ డ్రెస్ లో ఉంటేనే జనాలు ఎలా చూస్తున్నారు, అది కనుక శారీలో వస్తే ఆఫీస్ లో ఉండే వెధవలు ఊరికే ఉంటారా. ప్రణవ్ వాళ్ళు ఊరుకోకుంటే నువ్వు ఊరుకోబెడతావు కదా అంటాడు నవ్వుతూ. అశ్వత్ కూడా మాటికి నవ్వుతూ అందుకే అలాంటి పరిస్థితి రాకూడదని వద్దన్నా. ముందు తన మనసులో ఏముందో తెలుసుకోవాలి, అందుకే కదా మనకి పిఏ అవసరం లేకపోయినా కృతిని పిఏగా జాయిన్ చేశామంటాడు నవ్వుతూ. కృతిని చూస్తున్న అశ్వత్ ఫేస్ లో సెకండ్ కి ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటే ఏమైందబ్బా అని ప్రణవ్ మిర్రర్లో నుండి చూడగానే అశ్వత్ ఫేస్ కూడా సీరియస్ గా మారుతుంది. ఇంకొక్కసారిగా కారు ఆపుతాడు. కృతి వెనుకే 2 బైక్లలో 4 కుర్రాళ్ళు కృతి వెనుకే వస్తూ పాటలు పాడుతూ కృతిని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అశ్వత్ కారు ఆపగానే ఫాస్ట్ గా కారులో నుండి దిగి ఫాస్ట్ గా బైక్ వస్తున్న వాళ్ళని బైక్ పై ఉండగానే షర్ట్ పట్టుకుని లాగి కింద పడేసి పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటాడు. ఇంకో బైక్ పై వస్తున్న వాళ్ళని ప్రణవ్ బైక్ పై నుండి లాగి కింద పడేసి కొడుతూ ఉంటాడు. ఇక కృతి స్కూటీ పక్కనే ఆపి వాళ్ళు అల్లరి పెట్టిన దానికంటే వీళ్ళు కొడుతున్న దానికే భయంగా ఉంది. అశ్వత్ కొడుతూ ఉంటే ఒక అతను సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు, మమ్మల్ని మేమేం చేశామని మమ్మల్ని ఎలా కొడుతున్నారు అంటాడు. ప్రణవ్ మా చెల్లిని కామెంట్ చేస్తూ ఏడిపించిందే కాకుండా మళ్ళీ ఏం చేశామని అడుగుతున్నారా అని ఇంకో 2 పీకుతాడు గట్టిగా. అశ్వత్ కొడుతున్న వాళ్ళల్లో ఒకడు సారీ సార్ ఆ అమ్మాయి మీ చెల్లి అని తెలియదు అంటాడు. ఆ మాటకు కొడుతున్నవాడల్లా ఆగి నా చెల్లెలని నీకు చెప్పానా బే అంటూ ఇంకో 2 గట్టిగా పీకుతాడు. ఒక్కొక్కరుగా జనాలు చుట్టూ చేరుతారు. వాళ్ళలో కొంతమంది అశ్వత్ ని గుర్తుపట్టి రే అశ్వత్ షార్రా అని మాట్లాడుతూ ఉంటే ప్రణవ్ విని అశ్వత్ దగ్గరికి వెళ్ళి రే జనాలు నిన్ను గుర్తుపడుతున్నారు పద వెళ్దామని చెయ్యి పట్టుకుని లాక్కెళ్తూ ఉంటే 2 అడుగులు వేసి మీ చెల్లి అన్న వాడి దగ్గరికి వెళ్ళి వాడిని కాళ్ళుతో మళ్ళీ 2 తన్ని వచ్చి కారులో కూర్చోబెడతాడు. ఇంకా కృతి వీళ్ళిద్దరూ వాళ్ళని అలా కొట్టడం చూసి బాబోయ్ ఏంటి అలా కొడుతున్నారు, బట్టలు బండకేసి బాదినట్టు బాదుతున్నారు, వాళ్ళు అసలు మనుషులు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అని కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉంటుంది ఆశ్చర్యంగా. అశ్వత్ కారులో కూర్చుని రే ఆ తింగర్దాన్ని బండి అక్కడే పెట్టి వచ్చి కారు ఎక్కమను అంటాడు. ప్రణవ్ వెళ్ళి కృతిని పిలుచుకుని వచ్చి కారు ఎక్కువ అంటాడు. అదేంటన్నయ్య నాకు స్కూటీ ఉంది కదా నేను దానిలోనే వస్తాను అంటుంది. అశ్వత్ కారు దిగి కోపంగా చెప్పగానే ఏ మాట వినవా, అప్పుడు నేను చెప్పినప్పుడు కారు ఎక్కుంటే ఈ గొడవ జరిగేది కాదు అంటాడు సీరియస్ గా. అది కాదు సార్ నా స్కూటీ ఉంది కదా. అశ్వత్ ఇందాక నుండి చూస్తున్నా స్కూటీ అంటున్నావు, అది పాత సామాన్ల వాడికి వేసేస్తాను పీడపోతుంది, అప్పుడు నోరు మూసుకుని కారులోనే వస్తామంటాడు. అయ్యో సార్ పాత సామాన్ల వాడికి వేస్తే వాడు కేజీ లెక్కన తూచి డబ్బులు తక్కువ ఇస్తాడు అంటుంది. అశ్వత్ ప్రణవ్కి మాత్రమే వినపడేలా
అసలు మరీ ఇంత తింగరదేంట్రా నీ చెల్లి అంటాడు తల కొట్టుకుంటూ. తన అమాయకురాలు కాబట్టి ఏ అమ్మాయి గురించి పట్టించుకొని నువ్వు తన కోసం ఇంత కేర్ తీసుకుంటున్నావు అది తెలుసుకోలేకపోతుంది అంటాడు. అశ్వత్ లైఫ్ లాంగ్ ఈ తింగర బుచ్చితో ఎలా వేగాలో ఏంటో అంటాడు. ప్రణవ్ ఏం చేస్తాం, ఇష్టపడ్డావు కదా తప్పదు. అయినా ఒకటి మాత్రం నిజం రా, కల్లా కప్పటం లేని చిన్న పిల్లలాంటి మనస్తత్వం తనది. తన లాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం, అది ఈ రోజుల్లో. అశ్వత్ మనసులోనే "హ్మ్, ఇలాంటి తింగరపుచ్చి దొరకడం అదృష్టమే" అని కృతి వైపు చూసి, ఓ అయితే ఎక్కువిస్తే వేసేస్తావన్నమాట అంటాడు స్కూటీని. కృతి అది కాదు సార్. అశ్వత్ కోపంగా కారు ఎక్కువ అంటాడు. కృతి అశ్వత్ అరుపుకి భయపడి కారు ఎక్కబోయి అశ్వత్ ప్రణవ్ కొట్టిన వాళ్ళు అబ్బా అమ్మ అంటుంటే జాలిగా చూసి, అన్నయ్య పాపం వాళ్ళకు బాగా నొప్పిగా ఉన్నట్లుంది అందుకని అశ్వత్ ఆ అందుకని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాలా అంటాడు సీరియస్ గా. అవునన్నట్లుగా తలాడిస్తుంది. అశ్వత్ కోపంగా కృతి వైపుకు వెళ్తూ, వాళ్ళు నిన్ను గోల చేశారు, నీతో ఇండీసెంట్ గా బిహేవ్ చేశారు, అందుకే కదా కొట్టాం. మళ్ళీ వాళ్ళని హాస్పిటల్ కి తీసుకెళ్దాం అంటావా? నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందా అంటాడు గట్టిగా. ఆ అరుపుకి ప్రణవ్ వెనకాలకు వెళ్లి చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. ప్రణవ్ ఎందుకురా తనని అలా భయపెడతావు, చిన్నగా చెప్పొచ్చు కదా. ఏంట్రా చిన్నగా చెప్పేది, తను ఏమంటుందో వింటున్నావు కదా అంటాడు. కృతి వాళ్ళు నన్ను అల్లరి పెట్టారని కొట్టారు, వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష వేశారు, కానీ వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. అలా వదిలి వెళ్ళటం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, నేను వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తాను ప్లీజ్ సార్ అంటుంది రిక్వెస్టింగ్ గా. ప్రణవ్ చెప్పేది వినటా అంటాడు కృతి వైపు చూస్తూ. అమ్మయ్య మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, శత్రువైనా సరే నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు సాయం చేయాలని. ఒక రకంగా వాళ్ళకి దెబ్బలు తగలడానికి నేనే కారణం, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేస్తే నాకు ఆ గిల్టీ ఫీలింగ్ పోతుంది అన్నయ్య అంటుంది. అశ్వత్ ప్రణవ్ వైపు చూసి అంబులెన్స్ కి కాల్ చేయి అంటాడు. అంబులెన్స్ రాగానే వాళ్ళని ఎక్కించి హాస్పిటల్ కి తీసుకుని వస్తారు. ఇక నర్స్ వాళ్ళను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. డాక్టర్ వాళ్ళని చూసి ట్రీట్మెంట్ చేస్తూ, ఏంటయ్యా చూసుకుని డ్రైవ్ చేయొచ్చు కదా, చూడండి ఎంతలా దెబ్బలు తగిలాయో, హెవీ లోడ్తో వస్తున్న లారీ ఏమైనా గుద్దిందా అంటాడు. ఆ మాటకు పక్కనే ఉన్న కృతి గట్టిగా నవ్వుతుంది. పక్కనే ఉన్న రూమ్ లో వైభవ్ కి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆ నవ్వు విని చిన్నగా కదులుతాడు. అంతకు ముందు ఎపిసోడ్ లో చెప్పుకున్నాం గుర్తుందిగా, దీనికోసం. ప్రణవ్ కృతి అలా నవ్వకూడదు అంటాడు కోపంగా చూస్తున్న అశ్వత్ వైపు చూస్తూ. కృతి అశ్వత్ వైపు చూసి వస్తున్న నవ్వు నాపుకుంటూ సైలెంట్ అయిపోతుంది. మళ్ళీ డాక్టర్ చెప్పండి అయ్యా, ఒక లారీ గుద్దిందా, 2 లారీలు గుద్దయ్యా, దెబ్బలు బాగా తగిలాయి అని ఒకడు భుజం మీద చెయ్యి వేయగాని వాడు చచ్చాను రోయ్ బాబోయ్ అంటాడు. దెబ్బలు తిన్న ఇంకొక వ్యక్తి, డాక్టర్ గుద్దింది, అదే ఐ మీన్ మాకు జరిగింది యాక్సిడెంట్ కాదు. అశ్వత్ ప్రణవ్ల వైపు చూపిస్తూ వీళ్ళే కొట్టారు అంటాడు ఏడుపు మొహం పెట్టుకుని. ఏంటి మీరు కొట్టారా, నేను ఇంకా ఏ టెప్పర్ లారీనో గుద్దిందనుకున్నా, ఐ మీన్ యాక్సిడెంట్ అనుకున్నా, మీరే కొట్టి మీరే ట్రీట్మెంట్ చేయిస్తున్నారా అంటాడు. నర్స్ చూడటానికి ఇద్దరు చాలా స్లిమ్ గా సినిమా హీరోలో ఉన్నారు, అలా ఎలా కొట్టారండి, మీరే కొట్టారంటే నేను నమ్మలేకపోతున్నా అంటుంది. దెబ్బలు తిన్న వ్యక్తి ఏడుపు మొహం పెట్టుకుని, సిస్టర్ ఇప్పుడు నువ్వు నమ్మడానికి ఎలా కొట్టానో మళ్ళీ కొట్టి చూపించాలా, నొప్పితో చేస్తూ ఉంటే మీ ప్రశ్నలు ఒకటి, త్వరగా ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ అంటాడు. అప్పటి వరకు ఆపుకున్న నవ్వు బయటికి వచ్చి కృతి గట్టిగా నవ్వుతుంది. కృతి అలా నవ్వగాని మళ్ళీ వైభవ్ లో చిన్న కదలిక రావటంతో డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ కైవల్యను ఆ నవ్వుతున్న అమ్మాయిని తీసుకుని రండి అంటాడు. కైవల్య అలాగే అని బయటికి వస్తుంది. కృతి బయటికి వచ్చి నవ్వుతూ, నాకు వచ్చిన డౌటే ఆ డాక్టర్ కి వచ్చింది, మనుషులు కొట్టినట్లు కాకుండా వెహికల్ గుద్దితే తగిలినట్టు తగిలాయి ఆ దెబ్బలు అనుకుంటుంది. ఈ లోపు ప్రణవ్ బయటికి వచ్చి, కృతి ఎందుకు అలా నవ్వుతున్నావు అని కారు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. కైవల్య బయటికి వచ్చి చూసింది, అక్కడ ఎవ్వరూ లేకపోవటంతో హాస్పిటల్ మొత్తం వెతుకుతుంది. ఎంత వెతికినా ఎవ్వరూ కనబడకపోవటంతో ఇక ఫాస్ట్ గా వైభవ్ దగ్గరకు వెళ్తూ అప్పుడే లోపల నుండి వస్తున్న అశ్వత్ ని చూసుకోకుండా గుద్దుకుని కింద పడిపోతుంది. అమ్మో నా నడుం అని నడుం పైన చెయ్యి పెట్టుకుని, ఏయ్ కళ్ళు కనబడడం లేదా అని అశ్వత్ ని చూసి అలాగే చూస్తూ
అబ్బా ఏమున్నాడు గురుడు అని అనుకుని రెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉంటుంది. అశ్వత్ వెళ్ళబోతూ ఉంటే, ఏ మిస్టర్ డాష్ ఇచ్చి సారీ చెప్పకుండా పోతున్నావు? అరే అందమైన అమ్మాయి కింద పడి చెయ్యి అందించింది, పైకి లేపకుండా అలా వెళ్తున్నావేంటి అంటుంది. కృతిని కారులో కూర్చోబెట్టి అప్పుడే లోపలికి వచ్చి వాళ్ళ మాటలు విన్న ప్రణవ్, మా వాడికి అమ్మాయిలకు హ్యాండ్ ఇచ్చే అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవమ్మా, ఎలాగోలా నువ్వే లేచి వెళ్ళు అని వెళ్తాడు. కైవల్య, ఏంటి అందమైన అమ్మాయి చెయ్యి పట్టుకోవటం బ్యాడ్ హ్యాబిట్ నా అనుకుంటూ చిన్నగా లేచి వెళ్తుంది. డాక్టర్ కైవల్యని చూసి, ఎక్కడా ఎక్కడా అమ్మాయి కనబడిందా అంటాడు డాక్టర్. లేదు డాక్టర్ లేదు, నేను వెళ్ళేసరికి ఎవరూ లేరు అంటుంది కైవల్య. మాలినీదేవి, ఆ అమ్మాయి ఎవరో నవ్వితే నా మనవడు ఎందుకు అలా అయిపోయాడు అంటుంది. డాక్టర్, ఐ థింక్ మీ మనవడి ఆలోచనలో ఉన్న అమ్మాయి తనే కావచ్చు, అందుకే ఇన్ని రోజులు ఎన్ని మందులు వాడినా కొంచెం కూడా తేడా కనపడలేదు, కానీ ఆ అమ్మాయి నవ్వు వినగానే అతడికి మెడిసిన్ పనిచేస్తుంది అని అంటాడు డాక్టర్. ఇక మాలిని, అంటే ఆ నవ్వు కృతిదే అయి ఉంటుంది అంటుంది కంగారుగా. కైవల్య, సిల్లిగా మాట్లాడకండి, కేవలం నవ్వు విని తనే అని ఎలా గుర్తుపడతారు? ఏ మెడిసిన్ వల్ల అలా అన్నయ్యలో కదలిక వచ్చుంటుంది అంటుంది కైవల్య. డాక్టర్, ఒక మనిషిని పిచ్చిగా ప్రేమిస్తే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా వాళ్ళ ఉనికి మనకు తెలుస్తుంది అంటాడు. కైవల్య, ఇంత చదువుకుని మీరు కూడా ఇలాంటివి నమ్ముతారా? హౌ సిల్లీ అంటుంది. నేను ఇలాంటి కేసెస్ చాలా చూశాను. ఆ నవ్విన అమ్మాయి ఖచ్చితంగా మీ అన్నయ్య కావాలనుకున్న అమ్మాయి అయి ఉంటుంది. మీకు కూడా నమ్మకం కలగాలంటే సీసీటీవీ ఫుటేజ్ చూడండి అని వెళ్తాడు. కైవల్య, మాలిని ఇద్దరు కూడా వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. అందులో రూమ్ లో నుండి నవ్వుతూ బయటకు వచ్చిన కృతిని చూడగానే మాలిని అక్కడే ఉన్న చైర్లో కుప్పగూలి అలాగే కూర్చుండిపోతుంది. కైవల్య పిడికిలు బిగించి, ఒసే కృతి, నిన్ను వదల్ని, నువ్వు నాకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే వరకు వదలను అనుకుంటుంది మనసులోనే కోపంగా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.